తమిళ రాజకీయాల్లో ఇప్పుడు రెండాకుల స్ట్రాటజీ స్టార్ట్ అయింది. ఇన్నాళ్ళు ఉప్పు నిప్పులా ఉన్న రెండు పార్టీల మధ్య స్నేహం కుదిరింది. ఇక ప్రత్యర్థులతో ఫైటింగే మిగిలింది. తమిళనాడులో కొత్త రక్తాన్ని ఎక్కిస్తూ 2026 టార్గెట్గా పావులు కదుపుతోంది బీజేపీ అగ్రనాయకత్వం. మరి ఈ కొత్త అధ్యాయంలో ప్రత్యర్థులకు ఈ రెండాకుల ఫార్ములా ఎలాంటి సవాళ్లు విసరబోతోంది? పొత్తు వెనుక మతలబు బీజేపీ దీర్ఘకాలిక వ్యూహంలో భాగమేనా? అనుకున్నదే జరిగింది, ఊహించిందే నిజమైంది. తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్తది కాకపోయినా పాత సీసాలో కొత్త పొత్తుల బీజేపీ ఏఐడిఎంకే స్నేహం కుదిరింది. అలాగే తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్ ని ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. బీజేపీ ఏఐడిఎంకే గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి డిఎంకే చేతిలో ఓడిపోయాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగి సీట్లు గెలవలేకపోయాయి. దీంతో రెండు పార్టీలు ఆలోచనలో పడ్డాయి. అయితే కలిసి ఉంటే కలదు సుఖం అన్న ఫార్ములాను ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యాయి ఈ రెండు పార్టీలు. పైగా డిఎంకే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి చాలా బలంగా ఉండడం, నటుడు విజయ్, తమిళగ వెట్రికలగం వంటి కొత్త రాజకీయ శక్తుల ఆవిర్భావం రెండు పార్టీలను ఒత్తిడిలోకి నెట్టేశాయి. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు ఏఐడిఎంకేకు రాజకీయంగా గట్టి పునాది వేస్తుందని విశ్లేషకుల అంచనా. తమిళనాడులో బీజేపీ ఇంకా గట్టిగా పాగా వేయలేదు. 2024 ఎన్నికల్లో ఆ పార్టీ ఓట్ షేర్ 10.72% పెరిగినప్పటికీ సీట్లు సాధించలేకపోయింది. బీజేపీకి ఏఐడిఎంకేతో పొత్తు ఒక బలమైన ద్రవిడ పార్టీ భాగస్వామ్యం లభించినట్లయింది. ఇది డిఎంకే ఆధిపత్యాన్ని సవాలు చేసే కీలక అంశం. అంతేకాదు బీజేపీది జాతీయ ఇమేజ్ ఒక ప్రాంతీయ పార్టీతో కలిపి రాష్ట్రంలోని ఓటర్లకు మరింత చేరువయ్యే అవకాశం ఉంది. అయితే ఇల్లు అలకగానే పండగ కాదు, ఈ పొత్తులో కొన్ని సవాళ్లు కూడా లేకపోలేదు. ఏఐడిఎంకే గతంలో బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై వివాదాస్పద వ్యాఖ్యలపై గట్టిగా వ్యతిరేకించింది. అన్నామలై ఏఐడిఎంకే చిహ్నాలైన అన్నాదురై, జయలలితపై చేసిన విమర్శలు రెండు పార్టీల మధ్య చీలికకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏఐడిఎంకే అన్నామలై లేకుండా అతని ప్రభావం తగ్గించేలా ఒక కమిటీ ఏర్పాటు చేయాలని షరతు విధించినట్టు తెలుస్తోంది. ఈ అంశం రెండు పార్టీల మధ్య ఒక సున్నితమైన సమస్యగా మిగిలిపోయింది. మరి ఈ సమస్యను గట్టెక్కితే తమిళనాడులో రెండు పార్టీల స్నేహానికి తిరుగుండదు అన్న విశ్లేషణలు వస్తున్నాయి. आने वाले दिनों में जो चुनाव होने वाला है वो जनरल इलेक्शन में एनडीए प्रचंड बहुमत हासिल करेगा और तमिलनाडु में फिर से एक बार एनडीए की सरकार बनेगी। अब बाकी सारी कई बातें मुझे कहनी है, मगर मुझे लगता है आप सवाल पूछ ही लोगे, तब मैं सेशन को क्वेश्चन आंसर के लिए ओपन करता हूं। అమిత్ షా చెన్నై పర్యటన సాదాసీదా పొలిటికల్ పార్టీ రొటీన్ విజిట్ కాదు. అన్నామలై స్థానంలో కొత్త నాయకుడిని తీసుకురావడం ద్వారా బీజేపీ ఏఐడిఎంకేతో సంబంధాలను సుగమం చేయాలని భావించింది. ఈ నిర్ణయం వెనుక అమిత్ షా భవిష్యత్ వ్యూహం దాగుందంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం అన్నామలైకు తమిళనాడులో బీజేపీ యువ అండ్ డైనమిక్ లీడర్ గా గుర్తింపు ఉంది. అతని దూకుడు శైలి, సోషల్ మీడియా సమర్థత, క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో సంబంధం బీజేపీ ఓటు షేర్ను పెంచడంలో దోహదపడే అంశాలు. అయితే అతని వివాదాస్పద వ్యాఖ్యలు ఏఐడిఎంకేతో సంబంధాలను దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో అమిత్ షా అన్నామలైని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించే రోల్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇది బీజేపీ దీర్ఘకాలిక ప్రయోజనాలను కాపాడుతూనే అలయన్స్ కు ఇబ్బంది లేకుండా చేసే వ్యూహం. తమిళనాడు రాజకీయాల్లో కులం ఒక కీలక అంశం. అన్నామలై గౌండర్ సామాజిక వర్గానికి చెందిన లీడర్. ఇదే వర్గానికి చెందిన పళనిస్వామితో కలిసి ఒకే పొత్తులో ఉండడం రాజకీయంగా అంత లాభసాటి కాదు. అందుకే అమిత్ షా వ్యూహాత్మకంగా తేవర్ సామాజిక వర్గానికి చెందిన నైనార్ నాగేంద్రన్ ను అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. దీంతో తేవర్ ఓట్లను ఆకర్షించాలన్న చాణక్యం అమిత్ షా నిర్ణయంలో కనిపిస్తోంది. తేవర్ సమాజం రాష్ట్ర జనాభాలో 8 నుంచి 10% ఉంటుంది. ఇది ఎన్నికల ఫలితాలను గణనీయంగా ప్రభావితం చేయగలదు. బీజేపీ రాష్ట్ర నాయకత్వ మార్పు కేవలం పొత్తు కోసమే కాదు, తమిళనాడులో బీజేపీని మరింత విస్తరించే వ్యూహం. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం ఒక టెంప్లెట్ గా పనిచేస్తోంది. తమిళనాడులో ఏఐడిఎంకే, పీఎంకే, ఇతర చిన్న పార్టీలతో కూటమి ఏర్పాటు చేయడం ద్వారా డిఎంకే కాంగ్రెస్ కూటమిని బీజేపీ సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. నటుడు విజయ్ టీవీకే పార్టీ యువత, మహిళా ఓటర్లను ఆకర్షిస్తోంది. ఈ పార్టీ డిఎంకే, ఏఐడిఎంకే ఓటు బ్యాంకులను కొంతవరకు చీల్చే అవకాశం ఉంది. అదే సమయంలో సీమాన్ నామ్ తమిళర్ కచ్చి పార్టీ కూడా ఒక నిర్దిష్ట సామాజిక వర్గంలో ప్రభావం చూపుతోంది. ఈ రెండు పార్టీలు ఎన్నికల్లో ఓటు విభజనకు కారణమై ఎన్డీఏ, డిఎంకే కూటమికి పరోక్షంగా ప్రయోజనం చేకూర్చే అవకాశాలున్నాయి. అందుకే అమిత్ షా వ్యూహాత్మకంగా పొత్తు రాజకీయాలు చేస్తూనే సొంత ఇంటిని చక్కదిద్దే ప్రయత్నంలో భాగంగా నైనార్ నాగేంద్రన్ ను అధ్యక్షుడిగా చేశారు అన్నది విశ్లేషకుల మాట. తమిళనాడులో
కులం, స్థానికత ఎన్నికల ఫలితాలను గణనీయంగా ప్రభావితం చేస్తాయి. గతంలో ఏఐడిఎంకే పై దూకుడుగా విమర్శలు చేసిన అన్నామలై ఇటీవల కాలంలో తన వైఖరిని మార్చుకున్నట్టు కనిపిస్తోంది. అన్నామలైని ఒక దీర్ఘకాలిక శక్తిగా ప్రయోగించాలని బీజేపీ భావిస్తోంది. అందుకే పళనిస్వామిని ఎన్డీఏ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. సో మొత్తానికి తమిళనాడు రాజకీయాలు ఒక కీలక మలుపు వైపు సాగుతున్నాయి. బీజేపీ ఏఐడిఎంకే పొత్తు రాష్ట్రంలో ఒక బలమైన ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసే సంకేతాలను ఇస్తోంది. ఇది డీఎంకే ఆధిపత్యాన్ని సవాలు చేయగలదు. నాయకత్వ ఎంపిక వ్యూహం, కుల సమీకరణాలు, రాజకీయ భాగస్వామ్యాలు, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అమిత్ షా వ్యూహం రచించారన్నది తమిళనాడు బీజేపీ వర్గాల్లో వినిపిస్తోంది. మరి చూడాలి 2026 బీజేపీ స్ట్రాటజీస్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో.